నమస్తే అండి, నేను మీ సుకన్య శేఖర్ని. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్. ఈరోజు అయితే మా గార్డెన్లో మాకు మీటింగ్స్ అండి 3 days నుంచి. అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే మా టీచర్స్కి తీసుకువెళ్తున్నాను అనమాట. అందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరం ఒక చోట కలుస్తామండి. ఎప్పుడు మీరు మీ ఫ్రెండ్స్, మీ మొక్కల ఫ్రెండ్సే కాదు, అప్పుడప్పుడు మాకు కూడా ఇవ్వండి అని అంటున్నారు. అయితే ఒకసారి వచ్చేసేది అంత అయితే మల్బరీ అనమాట. మనం గార్డెన్లో అండి రకరకాల పళ్ళ చెట్లు వేసుకోవాలి. వేసుకుంటేనే కొంచెం కోస్తూ ఉంటారు, కింద పడిపోతూనే ఉంటాయి. ప్రూన్ చేసేయాలండి మల్బరీ చెట్టుకి. ఎక్కువ ప్రూనింగ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలాగ ఫ్రూట్స్ అయితే వచ్చేసినాయి. ఇవి బయట ఎక్కడ, ఇదిగోండి కిచెన్ వేస్ట్లోనే నేను ఎక్కువ వేస్తూ ఉంటాను. ఇవి బయట ఎక్కడ దొరకవు కాబట్టి మా ఫ్రూట్స్ కొంచెం మంచి డిమాండ్ అండి. ఒక చెట్టు నుంచి అయితే ఈ మల్బరీస్ వచ్చినాయి అనమాట. అటు వస్తున్నాను నువ్వు అక్కడ రాతి. అటు సైడ్ అండి ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్ ఉన్నాయి అన్నమాట. చెప్పాను కదండి ఒక టీచర్ గారు క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు అని. ఎల్లో అండి ఇది. ఇంకా ఉన్నాయండి, ఇవి తర్వాత కోస్తాను. ఇది ఇక్కడ పండిపోయింది చూడు, పైన పైన ఉండిపోయింది. ఇటు పైన ఈ సీడ్స్ కొంచెండి, ఒక 2 కాయలు అయితే. ఇదిగో అటు కూడా ఉన్నాయి కింద పడి. సుకన్య కనపడలేదండి అసలు. ఇవన్నీ ఒక 3 ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే వెతికెళ్తున్నాను. దానిమ్మకాయ, చెట్టునంతా కోసేసేటట్టు ఉన్నావు నువ్వు. ఒక దానిమ్మకాయ చూస్తున్నారు కదా. ఫ్రూట్స్ ఇదిగోండి, చాలా కష్టం మీద కోస్తున్నాను. సింగిల్ హ్యాండ్ గణేష్ సుకన్య. కోయడానికి ఇబ్బంది అయిందండి, ఒక్క చేత్తో లేపేసిద్ది. ఇదిగోండి స్వీట్ లెమన్. ఇవి అండి హార్వెస్ట్. ఇవి తీసుకొని అయితే మా టీచర్స్ దగ్గరికి వెళ్తున్నాను. ఓకే, షార్ట్ నోట్లో పెట్టి తిను. నీకులాగా టేస్టీగా ఉన్నాయి. మల్బరీ అది ఒకటేమో స్వీట్ లెమన్ అంట, అది నాకు చేదుగా ఉంది. ఫ్రూట్ పెద్దగా ఉండాలి, కలర్ బాగుంది కానీ తింటే పుల్లగా ఉంది.